అధ్యక్ష, దయచేసి పదే పదే ఇంటర్వ్యూని కాకండి. ఇప్పుడు మీరు మొదలే చెప్పినారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీ సూచన సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి. మీరు ఏదన్నా ఉంటే మీరు చివరగా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఈ విధంగా 4-5 మాట్లాడితే ఇప్పుడు అట్లా కాదు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు 10 సంవత్సరాలు. మరి 55 సంవత్సరాలు పరిపాలన ఎవరు చేసిరు ఈ దేశంలో? ఎవరు చేసిండ్రు? ఇప్పుడు అనుకుంటూ పోతే అనవసరంగా మా సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. బయట ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. సజెషన్స్ విన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. కానీ మాట్లాడుతుంటేనే మేము బుల్డోజ్ చేసేస్తామంటే ఇది పద్ధతి ఉండదు. దయచేసి ప్లీజ్ దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. విన్న తర్వాత మాకు రాకొచ్చిన అవకాశాన్ని మేము బుల్డోజ్ చేసేస్తామంటే మరి ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు శంకర్ గారు మళ్ళీ శంకర్ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. చెప్పిందే చెప్పకండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. ఓకే అధ్యక్ష నేనేమంటున్నానంటే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పంచాయతీ అంతా ఏం అధ్యక్ష, మేము ఎంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక. ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంతే ఇవ్వమంటున్నాం అధ్యక్ష. మాకు ఇంత కూడా ఎక్కువద్దు. కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా మాయ వేసే ప్రయత్నం చేస్తే మాకెట్లా న్యాయం జరుగుతుంది? దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం? నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది? మేము ఎందుకు తగ్గినాం? మిగతా వాళ్ళు ఎందుకు పెరిగిండ్రు? తగ్గితే తగ్గిండొచ్చు. ఎందుకు తగ్గినామనైతే మాకు తెలవాలి కదా అధ్యక్ష. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది? మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది. మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై మాది పీవీటీజీ గ్రూపుల కిందకి పోతున్నాయి అధ్యక్ష మా జాతులు. మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? మేము అనేది టెక్నికల్గా ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో తప్పులు జరగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్క్యులేషన్లో పెట్టిండ్రు. ఈ సర్క్యులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు. ఏమని? జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ 2011లో 3,50,03,674 ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు 3,68,76,544 అని. అంతేనా పాయల్ శంకర్ గారు? మీరు మీరు చెప్పింది ఇదేనా? అది ఏ పేజీలో ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది. కానీ అట్లనే కొంచెం అట్లా లోపడికో మిత్రమా.